కరీంనగర్ జిల్లా కొస్గి మున్సిపాలిటీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ చైర్పర్సన్ శిరీష హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ పిటిషన్ వేయగా హైకోర్టు పిటిషన్ను అనుమతించింది. ఇక ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, నారాయణపేట్ కలెక్టర్కు, కొస్గి మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసును జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇక మరోవైపు ముందుగా ప్రకటించిన ప్రకారం ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై బలపరీక్ష జరపగా ఉన్న 14 మంది సభ్యుల్లో 10 మంది చైర్పర్సన్కు వ్యతిరేకంగా ఓటు వేయటం గమనించవచ్చు. ఇక కోర్టు ఆదేశాలతో ఈ అవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు బ్రేక్ పడింది. తెలంగాణ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తూ ఊహించని జలక్కిస్తున్నారు. కానీ హైకోర్టు ఆదేశాలతో చైర్పర్సన్ శిరీష ప్రస్తుతానికి బయటపడ్డారని కౌన్సిలర్లు అంటున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 3వ వార్డు సభ్యురాలు మృతి చెందగా 10వ వార్డు సభ్యుడిపై అనర్హత వేటు పడింది. దాంతో 14 మంది కౌన్సిలర్లతోనే అవిశ్వాసం కొనసాగనున్నది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి వార్డు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసంపై చర్చకు ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ రామచందర్ నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు ఒకరు, ఇటీవలే మరో 2 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. దాంతో చైర్పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శంకర్, అవిశ్వాస తీర్మానం రద్దుపైన డీటెయిల్స్ ఏంటి? కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపాలిటీలో కూడా నేడు మున్సిపల్ చైర్మన్ పైన పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు అందరూ కూడా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే చాలా రోజులుగా కూడా కోస్గి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి మేకల శిరీషను మార్చాలంటూ కూడా ఆయా వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా మూకుమ్మడిగా ఇప్పటికే కలెక్టర్ కూడా ఇదంతా జరిగిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంతో నేడు ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా 16 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా ఇప్పటికే ఒకరు చనిపోవడం, మరొకరిపై అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వారిపై అనర్హత వేటు కూడా వేసింది. ఈ క్రమంలోనే 14 మందితోనే ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి ఆర్డీఓ రామచంద్రరావును కూడా దీనికి స్పెషల్ ఆఫీసర్ గా కూడా నియామకం చేయడం జరిగింది. ఇప్పటికే మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 10 మంది అంతా కూడా ఓవరాల్ గా ఈ యొక్క కాంగ్రెస్ వైపే ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి శిరీషను తమకు వద్దంటూ కూడా ఆమె మీద మున్సిపల్ అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కోస్గి మండలంలో చోటు చేసుకుంది. దీంతో ఇక్కడ ఇప్పటికీ 10 మందితో కాంగ్రెస్ పార్టీకి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సీటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే తమపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ కూడా తను రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే శిరీష ఉన్నారో అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అడ్డుకోవాలని చెప్పి కూడా ఈ కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పిటిషన్ అయితే ఇప్పటికైతే ప్రస్తుతం హైకోర్టు స్వీకరించినప్పటికీ రాష్ట్ర ఎన్నికల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి, నారాయణపేట కోస్గి మున్సిపల్ కమిషనర్ కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తదుపరి విచారణ అంతా కూడా లీగల్ గా ఉండబోతుంది. దీనికి సంబంధించి మరో 3 వారాలు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కోస్గి మండలానికి సంబంధించి ఓవరాల్ గా ఇదంతా కూడా కాంగ్రెస్ కైవసమైనట్టుగా కనిపిస్తుంది. ఇదే తరహాలో మరికొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యే అవకాశాలు అయితే అక్కడ మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే అవిశ్వాస తీర్మానంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో గుబులు అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి, తమ పదవులు ఉంటాయా లేదా అనే తెలియని పరిస్థితి అయితే ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.